జూన్ 2న మరో కొత్త పార్టీ పుట్టుపోసుకోవడం జరుగుతుంది. చెరుకు సుధాకర్ గారి ఆధ్వర్యంలో, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొత్త పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఈ పార్టీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఈ పార్టీ యొక్క గోల్ ఏంటి, మనము చెరుకు సుధాకర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. మీరు చెప్పండి, ఈ పార్టీ ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది? ముందు తెలంగాణ ఇంటి పార్టీ గురించి చెప్పడం కంటే, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక పుణ్యభూమిగా అనేక ధర్నాలకు కారణం, మిలియన్ మార్చ్ కారణం ఒక నేల మీద నిలబడి ఈ ప్రభుత్వం ఉద్యమం పేరు మీద చెప్పుకున్నటువంటి ప్రభుత్వం వచ్చి ఎవరు ధర్నాలు చేయకుండా, ఎవరు మాట్లాడకుండా చేసినటువంటి దుర్మార్గం. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి అనేక మంది ఉద్యమకారులని చిట్ట చివరి నిలబెట్టి చేసి పట్టించుకోకుండా వదిలిపెట్టి, తెలంగాణ సమయంలో ఉద్యమాలు చేస్తున్నప్పుడు రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళు, మాటల యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ క్యాబినెట్లో పెట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్ణాలు ఎవరుతున్నారో వాళ్ళు వాళ్ళ మంత్రివర్గంలో గౌరవ పదవుల స్థానంలో లేనటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ భయం అయితే దొరల గడిల నుంచి వచ్చినటువంటి కేసీఆర్ మళ్ళీ దొరల పాలన తీసుకొస్తారన్నంత పని చేసి ఇవాళ తెలంగాణలో ఒక విచిత్రమైన వాతావరణం తీసుకొని వచ్చినందుకు ఒక ఉద్యమకారుడిగా పనిచేసినటువంటి వాడిగా 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసినాం. కేసీఆర్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సమైక్యాంధ్ర పాట పడుతున్నాడు. 1995-97 లోపటినే సకల నిర్బంధాలకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమం కోసం నిలబడ్డాం. తెలంగాణ మహాసభ పెట్టిన లక్షలాది మంది ప్రజల్ని గమనించాం. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ బాధలు గమనించి సోనియా గాంధీ నేతృత్వంలో ఓ గొప్ప పరిణామంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం ఇచ్చిన తర్వాత రావాల్సినటువంటి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు రావాల్సి ఉండే, కానీ కేసీఆర్ తన పూర్వాశ్రమంలో ఉన్నటువంటి తెలంగాణ ద్రోవులందరినీ ఒక పోగేసి ఇవాళ ఒక ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దానికి వ్యతిరేకంగా ఉద్యమకారులు సామాజిక పునరేకీకరణతో ఇవాళ కేసీఆర్ ఏ మాట అయితే చెప్తున్నాడో, తెలంగాణ పునరేకీకరణ పేరు మీద, బంగారు తెలంగాణ పునరేకీకరణ మీద దొంగని తీసుకొచ్చి వాళ్ళకి ముందర చూపెడతామన్నాడు. మేము అసలు సిసలు ఉద్యమకారులని సామాజిక శక్తులను ఒక దగ్గర పేరుతున్నాం. ఆ పనిలో భాగంగా ఉన్నాం. గ్రామ స్థాయిలో ఇవాళ విస్తృతంగా ప్రజల దగ్గరికి కలుస్తామన్నాం. మంచి స్పందన వస్తామన్నది ఒక పేద ప్రయోగం లెక్కన కాకుండా అట్టడి వర్గాల ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేస్తారు. సకల శక్తులు కూడా తీసుకునే రీతిలో కూడా ముందుకు పోతారనడానికి ఇవాళ జూన్ 2 వచ్చినటువంటి ఇంటి పార్టీ ఇవాళ ఒక ఉదాహరణ. దాంతోపాటు ఇవాళ ధర్నా చౌక్ గురించి ఇంత పెద్ద ఉద్యమం నడుపుతాం. మేము చాలాసార్లు ఇంటి పార్టీ మొదటి దినాల్లో కూడా చెప్పినాం, మేము రేపు కనుక ప్రభుత్వంలో భాగస్వామైన ప్రభుత్వం వచ్చిన బయట ఏ దేశాల్లో అయితే ఏ రకమైన పద్ధతి ఉన్నదో, ఇవాళ ఇంగ్లాండ్ లోపల ప్రజాస్వామిక దేశమా కాదా, అక్కడ మహారాణి ఉంటుంది. మహారాణి గారి ఇంటికి దగ్గర లోపలనే అక్కడ ఇంగ్లాండ్ లోపల ధర్నా చౌక్ కోసం ఒక పెద్ద స్థలం ఉంటుంది. దానికి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది. సమస్యలు ఏమిటి తెలుసుకొని పోతుంది. దాన్ని రెగ్యులర్ మానిటర్ చేస్తారు. నేనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అంత పెద్ద బిజియెస్ట్ ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ సెంటర్ లండన్ రియల్ ఎస్టేట్ రంగానికి మణిమకుట మాట్లాడేది. అక్కడ ప్రజలకు కష్టమవుతలేదా? నేనంటున్న జంతర్ మంతర్ లోపల ఆర్కే ధావన్ గారి టవర్స్ ఉంటాయి, పక్కనే ఉంటాయి. చాలా కాస్ట్లీయెస్ట్ టవర్స్ అక్కడ. మరి వాళ్ళందరూ అట్నే కంప్లైంట్ చేస్తున్నారా? మొత్తం దేశంలో ఉన్న అన్ని కేంద్రాల్లో కూడా, రాజధాని కేంద్రాల్లో కూడా ఎక్కడ ధర్నా చౌకులు ఉన్నా, ఎక్కడ ప్రజలు గుమిగూడినా అక్కడ కూడా చాలా వాల్యుబుల్ ప్లేస్లో కూడా ఉండదు తప్ప వెకిలి మాటలతో కేసీఆర్ అన్నట్టుగా షామీర్పేటలో మీరు మీటింగ్ పెట్టుకోండి, మీరు ఫిర్జాదిగూడలో పెట్టుకోండి, మీరు మా ఫామ్ హౌస్కి యువతలో పెట్టుకోండి, లేకపోతే ప్రజ్ఞాపూర్లో పెట్టుకోండి. ఏం భాష ఇది? ఈ దేశంలో ఏ పాలకుడు ఇట్లా మాట్లాడతామన్నాడా? ఇవాళ మీరు చేసిన పని ఏంటిది? మఫ్టీలో పోలీసులను పెట్టేసేసి మీరు ధర్నా చేపిస్తారా? మీరు ఈ టెంట్ ఎప్పుడు వేయించారు? ఎన్నడైనా జీవితంలో టెంట్ వేయించిరా? ఇది ఇక్కడ దీనికి ముందరనే కదా నేను టెంట్ వేయించి మీరు మీ ప్రగతి భవన్ పేరు ప్రజలకు డబ్బు దుబారా అవుతుందంటే కదా అనుమతి ఇచ్చి ఎత్తివేసినారు. ఇవాళ 100 టెంట్లు వేయించినారు, కుర్చీలు వేయించారు. ఒక విధంగా మేము జీవితంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్కి ఒక్క విషయాన్ని మాత్రం రుణపడను. మా కోసమే టెంట్లు వేయించి అన్ని ఏర్పాట్లు చేసి ఇవాళ మీ మొక్కం మీద తీరైన అవమానాన్ని మోసుకుపోయే అవకాశాన్ని మీరే తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇది మా విజయం అంటే కేవలం వ్యక్తుల విజయం కాదు, తెలంగాణ పోరాట వారసత్వం యొక్క విజయం. అది ఏ పార్టీలలో ఉండని సరే అన్ని పార్టీలకు అతీతంగా వచ్చినాయి. ఇవాళ ధర్నా పరిరక్షణ సమితి అంటే రానటువంటి మనిషి లేకుండా వచ్చి తమ సత్తా దాటిరు. భవిష్యత్తు లోపల కూడా దళితులకు 3 ఎకరాల భూమి కోసం, దళితులకు అట్టడి వర్గాలకు రాజ్యాధికారం కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, విద్యా సమస్యల కోసం, ఇవాళ బాలింతలు
ప్రభుత్వ ఆసుపత్రులు చచ్చిపోయినటువంటి ఒక వ్యవస్థ కోసం ఒక్క మాటలు చెప్పుకుంటే సంపూర్ణమైన ప్రజాప్రభుత్వం కోసం మన అందరం కూడా ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఒక వేదిక ఇవాళ ఏర్పడదని చెప్పి భావిస్తాము. ఇట్లనే కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటాను. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద పిల్లర్ లాగా పక్కన అంశీల స్వామిదాస్ అని ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఫ్లోరోసిస్ సమస్యను తీసుకొని వెళ్ళడానికి అంతర్జాతీయ స్థాయిలో తీసుకొని వెళ్ళడానికి తనకు సుమారుగా 45-48 ఏళ్ళు ఉంటాయి. పసిపిల్లవాళ్ళకి ఉన్నాడు పక్కన పిల్లవాడు. తెలంగాణ ఉద్యమంలో అంశుల స్వామిని వాజ్పేయి గారు టేబుల్ మీద తీసుకుని పడుకోబెట్టారు. వారు స్పందించి ఎంత అన్యాయం ఉందని చెప్పి ఫ్లోరోసిస్ నుంచి ఎలివేట్ కావడం నల్గొండకు నిధులు కేటాయించినారు. ఇవాళ తెలంగాణ వచ్చేదో నల్గొండ జిల్లాలో పరిస్థితి మారలే. ఇదే ధర్నా చౌక్ చాలాసార్లు స్వామిదాస్ వచ్చిండు, కేసీఆర్కి షేక్ హ్యాండ్ ఇచ్చిండు, ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిండు, చంద్రబాబు ఎవరికైనా మనం పాలకులుగా ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, అందరూ కలుస్తుంటాం. ఇంత మంచి ఒక వైబ్రెంట్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ని రప్చర్ చేసేటువంటి హక్కు కేసీఆర్కి ఎవరిచ్చినది మరొకసారి అంటామన్నా. ఇవాళ ప్రజల విజయం. రేపు ఇంటి పార్టీ వస్తుంది. అప్రజాస్వామ్యుడు ప్రతి కేసీఆర్ పనిని కూడా వ్యతిరేకించే సమయంలో కూడా ఖచ్చితంగా విజయవంతమని చెప్పి ఈ సందర్భంగా కలిసిపోయే అవకాశం ఏమన్నా? ఖచ్చితంగా గద్దర్ అన్న నిన్న కూడా మేము చాలా విషయాలు చర్చించినాం. రేపు 19వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 1997లో పనిచేసినటువంటి బుగ్గన్న విగ్రహానికి ఆవిష్కరణ కూడా వెళ్తున్నాం. ఆయన నేను కలిసే వెళ్తున్నాం. ఈ నెల 18వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ 3 ఏళ్ల తెలంగాణ పాలన మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు గద్దరన్న ప్రోగ్రామ్ కూడా కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ ఉంటుంది. మేము ఏది చేసినా కూడా కేవలం నాన్ పొలిటికల్గా ఏదో ఎమోషనల్గా మాట్లాడడం కోసం కాదు, ఆయనతో సూత్రబద్ధంగా ఏ రకంగా రాజకీయాలు నడుపుకొని రావాలి, ముందుకు పోవాలి అనే దాన్ని కూడా చర్చిస్తాం.